పీజీ వైద్య విద్యా ఫీజులు భారీగా పెరిగాయి. ఎండీ, ఎంఎస్, డిప్లొమా, ఎండీఎస్ కోర్సులు మరింత భారంగా మారాయి. ఏ కేటగిరీ ఫీజు 100%, బి కేటగిరీ రుసుము 400% పైగా పెరిగాయి. సి కేటగిరీ ఫీజును గరిష్టంగా 72,60,000 వరకు నిర్ణయించారు. 2 ఏళ్ల వైద్య విద్య కోసం ఒక్కో విద్యార్థి కోటికి పైగా చెల్లించాల్సొస్తోంది. తాజా నిర్ణయంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీజీ వైద్య విద్యా ఫీజుల పెంపు విషయంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వంతో పోరాడి మరీ పంతం నెగ్గించుకున్నాయి. పీజీ సీట్ల భర్తీకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు సమీపిస్తుండడం, ఎంసీఏ నిబంధనల మేరకు మే 1 నాటికే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండడం వల్ల వారం రోజులుగా ఫీజుల పెంపుపై ప్రభుత్వానికి ప్రైవేటు యాజమాన్యాలకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. కన్వీనర్ కోటాలో భర్తీ చేసే ఏ కేటగిరీ ఫీజు 100%, యాజమాన్య కోటాలో భర్తీ చేసే బి కేటగిరీ రుసుం 400%కి పైగా పెరిగింది. వీటికి తోడు కొత్తగా సి కేటగిరీని ఏర్పాటు చేసి 72,60,000కు పైగా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2017-18 విద్యా సంవత్సరం నుంచి పెరిగిన రుసుములు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కన్వీనర్ కోటాలో 50%, బి కేటగిరీ కింద 25% సీట్లను భర్తీ చేస్తారు. మిగిలిన 25% సీట్లలో 15% సీట్లను ఎన్ఆర్ఐ సంరక్ష కోటాలో భర్తీ చేసేందుకు వెసులుబాటు కల్పించారు. మిగిలిన 10%ని సీట్ల భర్తీలో విద్యాసంస్థకు ప్రాధాన్యాల్ని అనుసరించి ఇన్ సర్వీస్ మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేసుకునే అవకాశం కల్పించారు. కన్వీనర్ కోటాలో ప్రైవేటు కళాశాలల్లో ఏ కేటగిరీ ఫీజు 2,90,000 ఉండగా అది 6,90,000కు పెరిగింది. యాజమాన్య కోటాలో ఉన్న 5,25,000 ఫీజును 24,20,000కు పెంచారు. మిగిలిన సీట్లను భర్తీ చేసే విషయంలో యాజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఫీజు ఎక్కడా కూడా వైట్ సోర్స్లో చెక్లోనే ఇవ్వాలి. ఈ నీట్ వచ్చిన తర్వాత అంతా మార్చగలిగాం. ఇప్పుడు పెట్టింది స్టైఫండ్ బేస్డ్ ఫీజు. పూర్వం 290, దానికి స్టైఫండ్ ఒక 360 ఇవ్వాలని ఎంసీఐ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఫీజు 40,000 రూపాయలు పెరిగింది. ఇప్పుడు ఫీజు స్ట్రక్చర్లన్నీ స్టైఫండ్ బేస్డ్, కంపల్సరీగా వాళ్ళ దగ్గర ఏం తీసుకోకుండా ఇవ్వాలి. ఎవ్రీథింగ్ ఎవరు అడిగినా ఇవ్వక్కర్లేదు స్టూడెంట్స్ ఎవరు. దిస్ ఈజ్ ఆల్ ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చాం. వాళ్ళ కూడా మెయింటైన్ అవ్వాలి, కానీ డెఫినెట్గా లేకపోతే అక్కడ క్వాలిటీ పడిపోతుంది, ట్రీట్మెంట్ ఉండవు. మన పిల్లలకి 50% ఉచితంగా వస్తున్నాయి, మన ప్రభుత్వం ఏం లేకుండా అలాగే ఉన్నాయి. నీట్లో ఉత్తమ ర్యాంకు సాధించినా పెరిగిన ఫీజుల దృష్ట్యా పేద మధ్యతరగతి విద్యార్థులకు పీజీ సీటు అందని ద్రాక్షలా మారనుంది. 72 లక్షల ఫీజులుంటే కళాశాలలు తక్కువగా ఉంటాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఫీజుల పెంపులో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల తీరును నిరసిస్తూ గురువారం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ముందు ధర్నా చేసేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు.